హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వింటర్ వచ్చేసింది కదా, చలిగాలులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ టైంలో ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది, పని చేయడానికి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది, తొందరగా పని అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం కొన్ని రకాల ప్రిపరేషన్స్ ముందే చేసి పెట్టుకుంటే వంట తొందరగా కంప్లీట్ చేసి హ్యాపీగా కూర్చోవచ్చు. అలాంటి వాటిల్లో చారు పొడి, సాంబార్ పొడి, అలాగే కూర కారం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇలాంటివి మనకి అవైలబుల్గా ఉన్నాయనుకోండి, గమ్మునే వంట ప్రిపరేషన్స్ తొందరగా పూర్తి చేసేయచ్చు. అయితే మనం ఎప్పుడు చారు పొడి విడిగా, సాంబార్ పొడి విడిగా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం, లేదంటే కొన్ని తీసుకొస్తూ ఉంటాం, రెండు రకాలుగా. అలా కాకుండా అన్ని లిక్విడ్స్ అంటే సాంబార్ అనుకోండి, పులుసు అనుకోండి, చారు అనుకోండి, అన్నిటికీ ఉపయోగపడే మల్టీపర్పస్ పౌడర్ తయారు చేయటం ఈరోజు తెలుసుకుందాం. అలాగే కూర కారం కూడా అంతే. మనం ఒకసారి కూర కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది గమ్మున ఏ కూర అయినా పోపులో వేసేసి లాస్ట్లో ఈ కారం కొంచెం చల్లేస్తే ఖచ్చితంగా టేస్టీగా తయారవుతుంది. అలా కాకుండా పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్లు పెట్టేటప్పుడు ఫ్రైలు అవి చేస్తూ ఉంటాం కదా, అలాగే ఉప్పు కారం వేసేసిన తర్వాత ఈ పౌడర్ 2 స్పూన్స్ చల్లారనుకోండి, దాని టేస్ట్ డబుల్ అవుతుంది. అలాంటి కూర కారం ఎలా తయారు చేయాలో కూడా ఈరోజు తెలుసుకుందాం. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మల్టీపర్పస్ రసం పౌడర్ కావాల్సినవి: కందిపప్పు, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం, మెంతులు, సొంటి, ధనియాలు, కొన్ని మిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ. ఇంకా కూర కారానికి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పల్లీలు, ధనియాలు, నూపప్పు, మిరపకాయలు, కరివేపాకు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మల్టీపర్పస్ పౌడర్ తయారు చేసుకుందాం. దీనికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. దీన్ని దోరగా ఫ్రై చేయాలి. ఇప్పుడు తీసుకునే పప్పులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైం తీసుకుంటాయి వేగటానికి, అందుకని నేను విడివిడిగా వేయిస్తున్నాను. కందిపప్పు దోరగా వేగిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పోసుకుని ఇప్పుడు 1 కప్పు శనగపప్పు తీసుకుని దాన్ని కూడా దోరగా వేయించుకుందాం. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు మిరియాలు కూడా తీసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇందులో ఇష్టమైన వాళ్ళు 4 లవంగాలు కూడా వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది. మిరియాలు కూడా దోరగా వేగిన తర్వాత అదే కప్పుతో జీలకర్ర కూడా తీసుకుని దీన్ని కూడా దోరగా వేయించాలి. ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ అంతా రోజు పులుసు చారు పెట్టుకునే వాళ్ళకైనా కూడా 3 months ఖచ్చితంగా వస్తుంది. జీలకర్ర తొందరగా వేగుతుంది. ఈ జీలకర్ర కూడా దోరగా వేగిన తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో అదే కప్పుతో బియ్యం కూడా తీసుకుని దోరగా వేయించాలి. ఈ బియ్యం ఎందుకంటే బియ్యం అనేవి బైండింగ్ ఏజెంట్లా ఉపయోగపడుతుంది. ఈ బియ్యం వేయటం వల్ల పులుసు కానీ, చారు కానీ, సాంబార్ కానీ ఏదైనా చిక్కగా మారుతుంది. అందుకోసం బియ్యం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మనం తీసుకున్న అన్ని వస్తువుల్ని దోరగా వేయించి తీసుకుంటున్నాం కాబట్టి ఇది బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉపయోగపడుతుంది. అలాగే బియ్యం వేగిన తర్వాత దాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే కప్పుతో 1/2 కప్పు వరకు మెంతులు తీసుకోండి. ఈ మెంతుల్ని కూడా దోరగా వేయించి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత కొద్దిగా సొంటిని తీసుకుని, ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక్కసారి పగలగొడితే మెత్తగా ముక్కలుగా అయిపోతుంది. దాన్ని కూడా దోరగా వేయించుకోండి. ఈ సొంటి వేయటం అనేది మా మామగారి కాలం నాటి చిట్కా. ఆవిడ చారు పెట్టేవాళ్ళు, చాలా అద్భుతంగా ఉండేది. అందులో ఇవి కూడా వేసేవాళ్ళు. అందుకని నేను ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఆనాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తర్వాత మనం తీసుకున్న కప్పుతోటి 4 కప్పుల వరకు ధనియాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. మనం ఎంత చారు పులుసుల్లో కొత్తిమీర, కరివేపాకు వేసినప్పటికీ ఈ ధనియాల పొడి వేయటం అన్నది చాలా ముఖ్యం. ధనియాలు వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో 1 గుప్పెడు కరివేపాకుని కడిగి ఆరబెట్టింది అయితే బెటర్గా ఉంటుంది. దాన్ని కూడా దోరగా వేయించి ఇందులో వేసుకోవాలి. నాకు టైం లేక నేను తడి కరివేపాకునే తీసుకున్నాను, కానీ వీలైనంత వరకు కడిగి ఆరబెట్టిన తర్వాత కరివేపాకుని తీసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది. కరివేపాకు ఎందుకంటే ఫ్లేవర్ కోసం కలుపుతున్నాము. ఇది వేయటం వల్ల గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుంది. ఈ ముకుట్లోనే 1 గుప్పెడు ఎండుమిరపకాయలు కూడా వేసి వీటిని కూడా దోరగా వేయించి ఇదే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ వేయించటం అయిపోయింది. అయితే ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 2 స్పూన్ల ఇంగువ కూడా తీసుకోవాలి. అయితే వీటన్నిటిని బాగా చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోపు మనం కూర కారానికి కావాల్సినవి కూడా వేయించుకుందాం. ఇదే మూకుట్లో 1 కప్పు శనగపప్పు తీసుకోండి. దీన్ని కూడా దోరగా వేయించండి. అలాగే 1 కప్పు మినపప్పు, 1 కప్పు పల్లీలు కూడా తీసుకుని ఇవి బాగా వేగేంత వరకు వేయించాలి. తర్వాత 2 గుప్పెళ్ళ ఎండుమిరపకాయలు. దీనికి కొంచెం ఎక్కువ కారం కావాలి కదా, అందుకని ఎండుమిరపకాయలు 2 గుప్పెళ్ళ వరకు తీసుకుందాం. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొన్ని మిరపకాయలు తీసుకోవచ్చు. మేము మీడియంగా తింటాము, అందుకని నేను 2 గుప్పెళ్ళు వేశాను. మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు జీలకర్ర, 1/4 కప్పు మెంతులు కూడా వేసి అన్ని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆవాలు కూడా వేయండి, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఎక్కువగా వేస్తే ఇది చేదొస్తుంది.
మనం కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భోజనాలు మనకి బాగా నచ్చుతాయి, ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటో తెలుసా? ఈ కూర కారమే. ఫంక్షన్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఈ కూర కారం వాడతారు. ఇవన్నీ దోరగా అన్నదానికన్నా కొంచెం ఎక్కువ వేగాలి. ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే బౌల్లో మనం మెజరింగ్ తీసుకున్న కప్పుతోటి 3 కప్పుల వరకు ధనియాలు తీసుకోండి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత 1 కప్పు నువ్వుపప్పు తీసుకుని అందులో వేసి దోరగా వేయించుకోవాలి. నువ్వుపప్పు ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు వదిలేయండి. ఈ మధ్య నువ్వుపప్పు కూడా యాడ్ చేస్తున్నారు, అందుకని నేను కూడా యాడ్ చేశాను. ఇది స్వయంగా నేను వాడి చూశాను, టేస్ట్ అమోఘంగా ఉంది, అందుకని యాడ్ చేశాను. ఆ తర్వాత 1 గుప్పెడు కరివేపాకులు కూడా ఇందులో వేసి బాగా వేయించుకుని అది కూడా దీంట్లో కలుపుకోండి. ఇప్పుడు అన్ని చల్లారేంత వరకు వెయిట్ చేసి రెండింటిని విడివిడిగా మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ చార్ పౌడర్ మిక్సీ పడదాం. దీనికోసం కొద్దిగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి, ఎందుకంటే ఇది మెత్తగా పౌడర్ కావాలి. ఒకవేళ మీకు ఇది మెత్తగా అవ్వలేదు, ఎక్కడన్నా గింజలు ఉన్నాయని అనుమానంగా ఉంటే ఒకసారి జల్లెడ పట్టుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇందులో కలిపి ఉంచుకుందాం. కూరకారం అయితే మొత్తం ఒకేసారి వేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా అంటే ఉసిరికాయ సైజు చింతపండు విడివిడిగా తీసి ఇందులో వేసి దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసి దీన్ని బరకగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ 2 పౌడర్లు చేయటం అయిపోయింది. గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఎంతో బాగుంది. అయితే వీటిని వెంటనే జార్లో పోయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత పోయండి. మనం మిక్సీ పట్టడం వల్ల ఈ పౌడర్ కొద్దిగా వేడిగా తయారవుతుంది. ఆ వేడంతా పోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్ తీసుకుని అందులోకి పోసి మూత గట్టిగా బిగించి ఉంచినట్లయితే మీకు ఎంతకాలమైన ఫ్రెష్ స్మెల్ వస్తూ తాజాగా ఉంటాయి. ఇదండి మల్టీపర్పస్ పౌడర్ అండ్ కూర కారం తయారు చేయడం ఎలాగో చూశారు కదా. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.